పెద్దవాళ్ళు చెప్పే మాటలను విని అర్థం చేసుకునే మైండ్ సెట్ చిన్నపిల్లల్లో ఉండదు. ఆ వయసులో అదే కరెక్ట్. ఏరా సిద్ధిగాడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశారా? పొద్దున్నే లేచి చదువుకోవడం, కాలేజీకి వెళ్ళడం, ఈవినింగ్ రావడం, సైలెంట్గా చదువుకోవడం. వాడి గురించి మాట్లాడడం తర్వాత లేదురా, మనకు వదిలేయండిరా. వాడు ఆ అమ్మాయిని లవ్ చేశాడు, పెద్దలను ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నాడు. ఏంట్రా వాడంతా సైలెంట్గా ఉండేవాడు అంతా వైలెంట్గా ఎలా మారాడు? అమ్మాయిని ప్రేమిస్తే అంతేరా. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రేమికుడు ఏదైనా చేస్తాడు, అదంతేరా. సైలెంట్ను వైలెంట్గా మార్చే మ్యాజిక్ గర్ల్ను చూసిన 4 క్షణాల తర్వాత మనసును మాయ చేసేది లవ్కున్న పవరే ఆడి ధైర్యం, ఆడి తెగింపు. GHIJKL ఫర్ లవ్. ఈ పువ్వు దేవత ముందు పెట్టి కళ్ళు తెరిచి దేవతనే చూస్తూ మీ కోరికేంటో కోరుకోండి, తప్పకుండా నెరవేరుతుంది. ఇది పట్టుకోరా, అమ్మాయి బాగుంది, ఓసారి పలకరించేస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఈ పువ్వు దేవత ముందు పెట్టి కళ్ళు తెరిచి దేవతనే చూస్తూ మీ కోరికేంటో కోరుకోండి. ఐ లవ్ యూ. మీరు తెచ్చిన పూలు ఈ పళ్ళెంలో పెట్టండి నాయన. పూలు మేము ఇవ్వడమే కానీ ప్రసాదం పెట్టారా స్వామి? నీ కౌంటర్ అక్కడుంది వెళ్ళు నాయన.
హలో, రిప్లై ఇవ్వకుండా వెళ్తున్నావేంటి? చూడు, బాడీలో కొవ్వు, ఈ రోజుల్లో లవ్వు రెండు ప్రమాదమే. నీకు నా లవ్వు, కొత్తగా వచ్చిన వాడికి సిటీలో అడ్రస్ అంత ఈజీగా దొరకవు. టైం వేస్ట్ చేసుకోకు, వెళ్ళు. అడ్రస్ అంతా ఈజీగా దొరకపోవచ్చు, కానీ తిరిగి వెళ్ళిపోడు కదా, ఎప్పటికైనా పట్టేసుకుంటాడు. నా పవర్ ఏంటో నీకు తెలుసా? కళ్ళతో ఆయన ఈజీగా చూడగలుగుతున్నావు, కంటితో చూసినంత ఈజీ కాదు. తనతో పెట్టుకోవడం అంటే ఊరిది, ఊర్లో మంచి జరగాలి, కాదని చెడు చెయ్యాలని చూస్తే ఊరు అమ్మలాంటిది, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటది, నగరం పబ్బు లాంటిది. కుర్రకర్లను ఉసారెక్కించి మత్తులో ముంచుద్ది. అలాంటిది ఊళ్ళో వాళ్ళని భయపెట్టి భూమి కొనుగోలు చేసి ఫ్యాక్టరీలు కట్టి రైతులని గుండె కొత్త పెట్టాలని చూస్తే గొంతు కోసి చంపుతా. తను వాణ్ణి వదిలేయి. వీడేంటిక్కడ? ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ ఓపెన్ యువర్ స్కార్ప్. హాయ్ రా. ఏంట్రా? నీకు ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలి అంతే కదా? చదివేది ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. ఊర్లో వాళ్ళ నాన్న పడే గొడవలు ఇష్టం లేక ఇక్కడే రిలేటివ్తో ఉంటుందట. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. కీర్తి, రాత్రి నా కల్లోకి దేవుడొచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఈ అమ్మాయి నీకు సరిజోడి, నీ లైఫ్లో ఉంటే ఏదనుకుంటే అది జరిగిపోద్దని చెప్పాడు. అవునా? మనకు చెప్పలేదే. హే నిజం. కావాలంటే ఏవైనా 2 కోరికలు కోరుకో, అందులో ఏ ఒక్కటి జరగకపోయినా నేను నీకు కనిపించను, ఆయన డిస్టర్బ్ చేయను. నిజమా? అయితే సరే,
ఏ అబ్బాయి అయినా ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమను తెలియజేస్తాడు. కానీ నాపై నీకెంత ప్రేమ ఉందో చూపిస్తే చూడాలనుంది. కానీ ఓ కండిషన్, నా కోసం మనీ ఖర్చు పెట్టకూడదు, నన్ను ఇంప్రెస్ చేయడానికి నాకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వకూడదు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలనేదే నా ఫస్ట్ కోరిక. ఒక్కసారి నాది అనుకున్నదేది నా నుంచి దూరమైన కలిగే బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నీది అనుకున్న నీ ప్రాణం నీ నుంచి దూరం అవుతుంటే కలుగుతుందే భయం, అలా ఉంటది తనని తీసుకెళ్తా ఉంటే నా ప్రాణం. వాడికో చెల్లుంది, అది ఎక్కడున్నా సరే వేసేయండి రా దాన్ని. థ్యాంక్ యూ. సెకండ్ ఏంటో చెప్పలేదు. టుమారో సరిగ్గా 1 o'clockకి మా కాలేజ్ దగ్గర ఉండాలి. అక్కడ నేనేం చెప్తే అది చేయాలి. చేయకపోయినా 1కి అక్కడ లేకపోయినా. నువ్వే చెప్పావుగా, ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకూడదు, నాకు మళ్ళీ కనిపించకూడదు. ఆల్ ద బెస్ట్. ఊళ్ళో వాళ్ళు బాగుండాలని అన్నయ్య గొడవ పడుతున్నాడు. నేను బాగుండాలని సురేష్ వారితో గొడవ పడ్డాడు. సురేష్ని ఇష్టపడుతున్నాను, మరి అన్నయ్యనెందుకు ద్వేషిస్తున్నాను? హలో అన్నయ్య, ఏంటి ఏమైంది అలా ఉన్నావు? సురేష్ ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయనన్నాడే. కాలేజ్ దగ్గరకు వస్తే నేనే ప్రపోజ్ చేద్దామనుకున్నా, కానీ తను రాలేదు. తను డిస్టర్బ్ చేయకపోతేనే నువ్వు డిస్టర్బ్ చేయొచ్చు కదా. అవును కదా. ఎక్స్క్యూజ్ మీ, మీరు సురేష్ ఫ్రెండ్ కదా? మీ చేయికి ఏమైంది? యాక్సిడెంట్ అయింది. సురేష్ కనిపించట్లేదేంటి? మీరే కనిపించొద్దన్నారుగా. నేను కాలేజ్లో చాలాసేపు వెయిట్ చేశానండి, కానీ తను రాలేదు. ఇప్పుడు తను ఎక్కడున్నాడండి? నాకు ఈ యాక్సిడెంట్ కావడం వల్లే తను నీ దగ్గరికి రాలేకపోయాడు. చదువు తప్ప వేరే ఏ విషయం తెలియనివాడు, వాడి గోలు తప్ప ఏ విషయం గురించి ఆలోచించని వాడు నిన్ను చూశాక ఇలా ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నావని. సురేష్, ఐ లవ్ యూ. రాత్రి దేవుడు నా కల్లోకొచ్చి ఈ అబ్బాయికి ఇంకొక ఛాయిస్ ఇవ్వు, తనేంటో ప్రూవ్ చేసుకుంటాడని చెప్పాడు. కానీ ఒక్క మాట, ప్రేమించిన అమ్మాయి కోసం ప్రేమికుడు ఏదైనా చేస్తాడట. నిజమేనా? నా కోసం నువ్వేమైనా చేయగలవా? ప్రేమకే ఆ పవర్ ఉంటే నా కోసం నువ్వు ఒకటి చేయాలి.
ఏంటో చెప్పు, చేస్తాను. అమ్మా నాన్నలు మనకు జన్మనిచ్చి పెంచి పోషించి మనకంటూ ఓ గుర్తింపు రావాలని కలలు కంటూ కాదు, కష్టపడుతూ ఏ అవసరమున్న అన్ని సౌకర్యాలు మన ముందుంచి కష్టపడి చదివి మంచి పేరు తెచ్చుకోమంటే వారి కోరికనే లక్ష్యంగా భావించి పగలు రాత్రి తేడా తెలియకుండా ప్రొద్దున్నే సూర్యోదయానికి ముందే లేచి కాలేజ్కెళ్ళి రాత్రి 1 గంట వరకు మళ్ళీ చదివి మంచి ర్యాంకు తెచ్చుకొని కాలేజ్లో చేరాక గమ్యం వైపు అడుగులేస్తున్న మీకు ఇంతలో ఓ అమ్మాయి. ఆ అమ్మాయిని చూడగానే మనసులో కలిగే ఊహలు గాల్లో తేలినట్టుంటాయి. గాల్లో తేలేవి ఊహలు కాదు, మీ లక్ష్యాలని తెలియక గాల్లో కలిసిన లక్ష్యాలు అగమ్య గోచరంగా సంచరిస్తుంటే మీరు మాత్రం అమ్మాయి వెనకాల ఐ లవ్ యూ అంటూ హచ్చుకుక్కలా సంచరిస్తారు. ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రుల లక్ష్యాన్ని కాదని లక్ష్యాన్ని పక్కదారి పట్టించే ప్రేయసికెందుకు అంత విలువిస్తారు? చిన్న వయసులో పెద్దలు చెప్పే మాటలు వినకుండా పరిగెడతాం, పడిపోతాం, దెబ్బలు తగిలించుకుంటాం. ఆ వయసులో వాళ్ళు చెప్తే ఇది వినాలి, అది మంచి అని అర్థం చేసుకునే మనస్తత్వం ఉండదు. అప్పుడు అదే కరెక్ట్. కానీ ఇప్పుడు అర్థం చేసుకునే వయసుంది, ఆలోచించే సామర్థ్యం ఉంది. అయినా పేరెంట్స్ చెప్పే మాటలు పక్కన పెట్టి కళ్ళకి కనిపించే అందానికి ఆకర్షితులై తమ లక్ష్యాన్ని వదిలేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టు, అమ్మాయి ప్రేమకు చాలా పవర్ ఉందిగా. అయితే నా కోసం నువ్వు సాధించు. అమ్మాయి కోసం ఏమైనా చేసే మీరు మీ గోల్ కోసం మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల కోసం ఏమీ చేయలేరా? చేయగలరు. ప్రయత్నించండి. సక్సెస్ మీ సొంతం. ప్రేమలో